శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము నమస్కారాష్టకం 7వ శ్లోకంలో ఉన్నామండి. తూ జాజ్జాపద పాహత గోపబాలి సదారంగళి చిస్వరూపీ మిళాలి కరీరాస క్రీడా సవే కృష్ణనాథ నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. చూడండి, ఇక్కడ నీ పాదపద్మములను చూచి గోపబాలకులము ఎల్లప్పుడూ నీ చిస్స రూపములో రమించినారో. అబ్బబ్బబ్బా, నీ పాదపద్మములు, ఆయన పాదపద్మముల్ని చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైతే దాన్నే చింతిస్తూ అదే స్మరణ చేస్తూ ఎవరైతే ఆయన పాదపద్మాలను గట్టిగా పట్టుకుంటారో, ఎవరైతే ఆయన్ని విడవకుండా నిరంతరము నీవే దిక్కయ్యా అనుకుంటారో, రహస క్రీడ సల్పినారో అట్టి నీకు నమస్కారము. ఎవరైతే ఆయన పాదపద్మముల్ని గట్టిగా పట్టుకుంటారో, బాలకులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎల్లప్పుడూ ఆయన చింతల్లోనే ఉంటూ ఆయన్నే స్మరించుకుంటూ, మరి మనము ఇదే నా ప్రపంచము, ఇదే నాకు ఆనందము అనుకుని ఎవరైతే జీవిస్తారో వారికి మనము అసలు అలాంటి వారికి తిరుగులేదండి. గట్టిగా ఆయన పాదాలని ఎవరైతే గట్టిగా పట్టుకుని నిరంతరము స్మరించుకుంటూ ఉంటారో అటువంటి వారికి తిరిగే లేదండి. ఇంకా తూ జాజ్జాపద పాహత గోపబాలి సదారంగళి చిస్వరూపీ మిళాలి కరీ రాసక్రీడ సవే కృష్ణనాథ నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. సాయిదేవ, నీకు సాష్టాంగ నమస్కారాలయ్యా. అద్భుతంగా ఉంది కదండి. మరి రేపొద్దున 8వ శ్లోకాన్ని తెలుసుకుందామా? అంతవరకు అందరికీ సాయిరాం.